పోర్టల్ ముసుగులో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా కేంద్రంగా సాగుతున్న భూభారతి డిజిటల్ ఫ్రాడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒకటా రెండా ఏకంగా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి కేటుగాళ్లు కన్నం వేశారు. 2021 నుంచి అత్యంత పకడ్బందీగా ఈ దందా సాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మోసం చేసే తీరు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎక్కడైతే భూమి మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలను వీరు టార్గెట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ ఫీజులో కేవలం 1% మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి టెక్నికల్ లూప్ హోల్స్ ఉపయోగించి మిగిలిన 99% మొత్తాన్ని తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తీగలాగితే డొంక కదులుతున్న చందంగా ఈ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు కూడా పాకినట్లు అనుమానిస్తున్నారు. అక్రమంగా దారి మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి, ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలెవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.